అందరికీ నమస్కారం. నేను మీ హరిప్రియ. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో లక్ష్మీదేవిని ఎంతో ఆరాధిస్తూ ధనం, ధాన్యం, సిరి సంపదలు అవన్నీ కూడా మన ఇంట్లో వృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చేసుకునే పండుగ ఏమిటంటే అక్షయ తృతీయ. అక్షయ తృతీయ పండుగ ఈ 2024 సంవత్సరంలో ఏ రోజు వచ్చింది, మనం పూజలు ఏ సమయంలో చేసుకోవాలి, తిథి అనేది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది, మనం బంగారం కొనాలంటే మంచి సమయం అనేది ఎప్పుడు, అలాగే బంగారం కొనలేని వారు ఎటువంటి వస్తువులు తీసుకోవాలి, అలాగే ఈ రోజున ఎందుకంత ప్రాముఖ్యత అన్ని విషయాలను కూడా చాలా డీటెయిల్డ్గా ఇవాల్టి వీడియోలో తెలుసుకుందాం. అక్షయ తృతీయకు ఎందుకంత ప్రాధాన్యత ఉందంటే ఈ రోజు చేసే ఏ పనైనా సరే విజయం లభిస్తుందని, తరగని సంపదను తీసుకొస్తుందని నమ్ముతారు. అక్షయ తృతీయ అంటే కేవలం బంగారం కొనడమే ఒకటే కాదు, ఈ రోజున పురాణాల ప్రకారం ఎన్నో గొప్ప గొప్ప విషయాలు జరిగిన రోజుగా కూడా మనకు తెలుస్తోంది. అక్షయ తృతీయ రోజున విష్ణువు యొక్క 10 దశావతారాల్లో ఒక్కటైన పరశురాముని అవతారం ఎత్తిన రోజు కూడా ఈరోజే. అలాగే సత్యయుగం దాటి తర్వాత త్రేతాయుగం ప్రారంభమైన రోజు కూడా ఈరోజే. అలాగే పాండవులు వనవాసం ప్రారంభించినప్పుడు శ్రీకృష్ణుడు ద్రౌపదికి అక్షయ పాత్రను ఇచ్చారట. తద్వారా వాళ్లకు ఎల్లప్పుడూ కూడా సమృద్ధిగా ఆహారం లభించేది. వేదవ్యాసుడు మహాభారత ఇతిహాసం రాయడం ఈరోజే ప్రారంభించారట. అలాగే పవిత్ర గంగాదేవి కూడా భూమిపైకి ఈరోజే వచ్చారట. పూరి జగన్నాథుడి వార్షిక రథయాత్ర ఈరోజే ప్రారంభమవుతాయి. ఇంతటి ఎంతో ప్రాముఖ్యత ఉన్న అక్షయ తృతీయ ఈ 2024 సంవత్సరంలో ఏ రోజు వచ్చింది అనేది ఇప్పుడు చూద్దాం. అక్షయ తృతీయ ఈ 2024 సంవత్సరంలో మే 10వ తేదీ శుక్రవారం నాడు వచ్చింది. ముఖ్యంగా మనం లక్ష్మీదేవిని ఆరాధించేది శుక్రవారం రోజే కదా. అదే రోజు మనకు అక్షయ తృతీయ రావడం అనేది చాలా అదృష్టంగా భావించాలి. ఇక తిథి విషయానికి వచ్చేసరికి మే 10వ తేదీ తెల్లవారుజామున 4:17 నుంచి ప్రారంభమై మే 11వ తేదీ తెల్లవారుజామున 2:50 వరకు కూడా ఈ తిథి ఉంటుంది. పూజా సమయం వచ్చేసి ఉదయం 6 గంటల నుంచి 9:20 వరకు ఉంటుంది. సాయంత్రం 5:55 నుంచి 9 గంటల వరకు కూడా పూజా సమయం ఉంటుంది. ఇంకా బంగారం, వెండి కొనాల్సిన మంచి సమయం ఏమిటి అంటే ఆ రోజంతా మంచిదే కాబట్టి ఆ రోజున ఏ సమయంలో కొన్నా కూడా మంచిదే. పర్టికులర్గా మంచి సమయం చూసుకున్నట్లయితే కనుక ఉదయం 10:20 లోపు అయితే మంచిది, లేదా సాయంత్రం 5:55 నుంచి 9 గంటల వరకు కూడా బంగారం, వెండి కొనడానికి మంచి సమయం. అక్షయ తృతీయ రోజంతా కూడా మంచిదే. ఏ సమయంలో బంగారం కొన్నా కూడా చాలా మంచి జరుగుతుంది. ఈరోజు చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవాలి అనుకున్న వాళ్ళు రోజంతా మంచి సమయమే కాబట్టి ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు. అక్షయ తృతీయ పూజా విధానం ఏమిటి, అక్షయ పాత్రను ఎలా పెట్టుకోవాలి అనే వీడియోస్ అన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను. అక్షయ తృతీయ అనగానే బంగారం తెచ్చుకోవాలి. ఆ బంగారం అక్షయ తృతీయ రోజు తెచ్చుకుంటే మళ్ళీ మళ్ళీ బంగారం కొనుక్కునే అవకాశం కలుగుతుందని అని అందరూ కూడా నమ్ముతూ ఉంటారు కదా. కానీ బంగారం ఒక్కటే కాదు, బంగారం కొనలేని వాళ్ళు కొన్ని వస్తువులను తెచ్చుకున్నా కూడా బంగారం కొన్నంత సంపదే లభిస్తుంది, అంతే వృద్ధి చెందుతుందని. మనకు ఆ వస్తువులు ఏమిటి అనేది ఇప్పుడు చెప్తానండి. అక్షయ తృతీయ రోజు శంఖం కొనుగోలు చేయవచ్చు. ఇంట్లో లక్ష్మీదేవిని పూజించి శంఖం ఉపయోగిస్తే ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా కష్టాలు తీరుతాయని చెప్తారు. అలాగే శ్రీ యంత్రం కూడా కొనుగోలు చేస్తారు. ఈ యంత్రం తీసుకువచ్చి ఇంట్లో పెట్టుకుంటే సంపద కలుగుతుందని చెప్తారు. బంగారమే కాదు, అక్షయ తృతీయ రోజున మట్టి కుండను కూడా కొనుగోలు చేయడం మంచిది. అలాగే వాటిని దానం చేయడం కూడా ఎంతో మంచిది. అంతేకాకుండా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన గవ్వలను కొనుగోలు చేసినా కూడా బంగారం కొన్నంత ఫలితమే కలుగుతుందని చెప్తారు. అదేవిధంగా ధాన్యం కొనుగోలు చేయడం కూడా ఎంతో మంచిది. ఇలాంటి వస్తువులను కొనుగోలు చేయడం వల్ల బంగారం కొన్నంత ఫలితమే లభిస్తుంది.
అక్షయ తృతీయ ఏ రోజు వచ్చింది, దాని విశిష్టత ఏమిటి, బంగారం కొనలేని వాళ్ళు ఏ వస్తువులను కొనుగోలు చేయవచ్చు అనే విషయాలన్నీ కూడా చాలా డీటెయిల్డ్గా తెలుసుకున్నాం కదండి. ఇవాల్టి వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.